పాసమైలారం సిగాచి రసాయన పరిశ్రమ అగ్ని ప్రమాదం జరిగి నెల రోజులైంది. 46 మంది చనిపోయారు. కానీ ఇప్పటి వరకు నష్టపరిహారం జాడలేదు. ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించినా ఇప్పటి వరకు అందలేదు. కేవలం 15 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఎవరిని అడిగినా తమకు సంబంధం లేదని బుకాయిస్తున్నారని బాధితులు చెప్తున్నారు. అటు అయిన వారిని కోల్పోయి ఇటు నష్టపరిహారం అందక బాధిత కుటుంబాలు ఎంతో ఆవేదన చెందుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున పోరాటానికి సిగాచి బాధితులు సిద్ధమవుతున్నారు. పరిహారమే కాదు, ఇప్పటి వరకు పరిశ్రమ యాజమాన్యంపై కేసు ఫైల్ అయినా ఎలాంటి యాక్షన్ లేదు. 2 కమిటీలను నియమించిన అగ్ని ప్రమాదం కారణాలేంటో తేల్చలేదు. సిగాచి ప్రమాద ఘటనపై నెల రోజుల్లోగా పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం 2 కమిటీలను నియమించింది. ఈ కమిటీలు పరిశ్రమను సందర్శించిన ప్రమాద కారణాలను వెల్లడించలేదు. కంపెనీలో రియాక్టర్ పేలిందా, బాయిలర్ ధ్వంసమైందా అన్న విషయాలపై స్పష్టత లేదు. 4 రోజుల క్రితం ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లుగా తెలిసింది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి అంశం బయటకు రాలేదు. గత నెల జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. 46 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రమాదం జరిగి నెల కావస్తున్నా ఇంకా బాధిత కుటుంబాలు షాక్ నుంచి తేరుకోలేదు. కుటుంబ పెద్దల్ని, అయిన వారిని కనీసం కడసారి చూపుకు కూడా నోచుకోలేదు. కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా అయ్యాయి. మరికొందరికి శరీర అవయవాలు దొరికాయి. ఆచూకీ లేని 8 మంది కుటుంబ సభ్యులైతే ఘటనాస్థలంలో నుంచి బూడిద తీసుకువెళ్లి అంత్యక్రియలు, కర్మకాండలు చేసుకున్నారంటే ఈ ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా అధికార యంత్రాంగమంతా 13 రోజుల పాటు సిగాచి పరిశ్రమ వద్దే ఉంది. సహాయక చర్యల్లో అన్ని శాఖల సిబ్బంది నిమగ్నమయ్యారు. సీఎం రేవంత్ ప్రమాదం జరిగిన 24 గంటల్లోనే ఘటనాస్థలిని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పోయిన వారిని తిరిగి ఇవ్వలేం కానీ మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతులకు ₹1 కోటి, క్షతగాత్రులకు ₹10 లక్షలు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం కింద ₹1,00,000 ఇవ్వాలని ఆదేశించారు. ప్రమాద ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిగాచి యాజమాన్యం ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని కార్మికుల కుటుంబాలకు ఇస్తామని ఒప్పుకుంది. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య ఖర్చులు తామే భరిస్తామని చెప్పింది. అయితే ప్రమాదం జరిగి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ మృతుల కుటుంబాలకు సరైన పరిహారం అందలేదు. ఆచూకీ లేని 8 మంది కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ₹15 లక్షల చెక్కును అందించారు అధికారులు. తిరిగి 3 నెలల తర్వాత ఆచూకీ లేని వారిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే ఇప్పటి వరకు 46 మంది చనిపోతే 15 మంది కుటుంబ సభ్యులకు ₹10 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. మిగతా 31 మంది కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వలేదు. దీంతో బాధిత కుటుంబాలు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు పలికారు. బాధిత కుటుంబాలతో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ని కలిసి వెంటనే పరిహారం మొత్తాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలేదండి, ఇంకా మిస్సింగ్ లిస్టులోనే ఉంది. ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఆచూకీ కూడా లభించలేదు. కంపెనీ యాజమాన్యం వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చి ₹1 కోటి నష్టపరిహారం అని ప్రకటించారండి. కంపెనీతో మేము ఇప్పిస్తామని ప్రకటించారు. కానీ పార్ట్ ఆఫ్ ఎక్స్గ్రేషియా కింద మాకు 15 లక్షలు చెక్ మాత్రం ఇవ్వడం జరిగిందండి. దాంట్లో కూడా అగ్రిమెంట్ చేయించుకున్నారండి. మళ్ళీ మీకు పర్సన్ దొరికిన తర్వాత ఎటువంటి లీగల్ సమస్యలు వచ్చినా సరే మాకు సంబంధం లేదని దాదాపు 4 రోజులు కావస్తుంది. ఇంతవరకు మాకు కంపెనీ యాజమాన్యం నుంచి కానీ ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి కానీ ఎటువంటి సమాచారం కూడా లేదండి. మేము చాలా దీనికి తీవ్రంగా బాధపడుతున్నామండి. ఇప్పటికైనా మాకు కనీసం డెత్ సర్టిఫికేట్ కూడా ఇంతవరకు దాదాపు 4 రోజులు వస్తున్నా సరే ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో, అయోమయ స్థితిలో ఉన్నామండి మేము. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని వేగవంతం చేసి అందరికీ మృతులకి, క్షతగాత్రులకి తగిన నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. 54 మందిని
పొట్టన పెట్టుకున్నటువంటి సికాజీ యాజమాన్యం మీద ఇప్పటిదాకా కూడా కేసులు పెట్టకుండా, అరెస్టు చేయకుండా, శిక్షించకుండా ఈ రకంగా అంటే యాజమాన్యంతో ఈ ప్రభుత్వానికి, మంత్రులకు ఏమి లోపాయికార ఒప్పందం ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే యాజమాన్యాన్ని శిక్షించాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉంది. అట్లనే హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా 10 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ 50 లక్షలు అడుగుతా ఉన్నాం.